వెల్కమ్ టు వైబ్ న్యూస్. కరీంనగర్ కలెక్టరేట్ పమేలా సత్పతి రూటే సపరేట్ అన్నట్లుగా ఉంది. వినూత్న ప్రోగ్రాములు చేపట్టి ప్రజలతో మేఘం అవుతున్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం మహిళలు పిల్లలతో శుక్రవారం సభ నిర్వహిస్తూ ఆరోగ్య సూత్రాలు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు తల్లులు ఆరోగ్యం సంక్షేమంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. 6వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధించారు. పిల్లలతో మమేకమై వారిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ గురించిన ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు. 8వ తరగతి విద్యార్థులను సైన్స్ గురించిన ప్రశ్నలను అడిగారు. విద్యార్థులు సరైన జవాబులు ఇవ్వడంతో ఉపాధ్యాయుల బోధన పట్ల సంతృప్తి చెందారు. నల్లగొండ ప్రభుత్వ పాఠశాలలో బోధన బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులను ఒప్పించాలని సూచించారు. మహిళలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే కలెక్టర్ గ్రామైక్య సంఘాల సభ్యులు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కోరారు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా క్యాంపును కలెక్టర్ సందర్శించి వైద్యాధికారులకు పరీక్ష పెట్టారు. వైద్యులు వైద్య సిబ్బంది చేసే వైద్య పరీక్షల్లో పర్ఫెక్ట్ గా రిజల్ట్ వస్తుందా, సక్రమంగా పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేశారు. కలెక్టర్ స్వయంగా రక్త పరీక్షలు చేయించుకున్నారు. హిమోగ్లోబిన్, షుగర్, బీపీ టెస్టులు చేసుకుని అన్ని నార్మల్ గా రావడంతో సిబ్బందిపై పరికరాలపై ఉన్న అపోహను తొలగించుకున్నారు. మహిళలకు 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి మహిళకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు జరగాలని, ఆ దిశగా గ్రామ సంఘాల సభ్యులు అవగాహన తీసుకురావాలని కోరారు. ముక్తపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించి పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. అంగన్వాడీకి పిల్లలు హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. గృహ సందర్శనలు చేసి తల్లిదండ్రులకు అంగన్వాడీ సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీ బాలింతలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో టీచర్లు గాని వైద్య సిబ్బంది గాని నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. गार्डन అంటే కిచెన్ కిచెన్ వంట చేసేది. గార్డెన్ గార్డెన్ అంటే సో కిచెన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. కిచెన్ గార్డెన్ ఏంటి అని వాళ్ళ ద్వారా చేసించండి, పిల్లల ద్వారా. ఏం చదువుతున్నారు? మ్యాథ్స్ లో ఏమి 9 సెగ్మెంట్స్. అచ్చా, అక్కడ కూడా సరే. రే ఏంటి, లైన్ సెగ్మెంట్ ఏంటి, పాయింట్ తర్వాత ఇంకా ఒక రే, ఒక లైన్, ఒక లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్ అంటే A to B. కరెక్ట్. రే అంటే ఆరో మార్కు సేమ్ ఉంటే రే. సేమ్ ఉంటే ఇది లైన్. ఇది లైన్. ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ నుంచి కూడా వెళ్తుంది, ఇక్కడ నుంచి కూడా వెళ్తుంది. రెండు చోట్ల అది వెళ్తా ఉంటది. ఏమైతుంది ఇది? తర్వాత ఒక పాయింట్ ఉంది, పాయింట్ ఏ, పాయింట్ బి. ఇది పాయింట్ ఏ, పాయింట్. ఇది ఏమైతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్. ఆ పాయింట్ కి రెఫరెన్స్ చేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. అందుకే మనం రే రాసేటప్పుడు ఇట్లా అంటే రే, ఇట్లా అంటే లైన్ సింబల్. 2 పాయింట్స్, 1 పాయింట్ నుంచి 1 పాయింట్ అయితే సెగ్మెంట్. సో మనం ఇక్కడ రాసాం కదా, AB, A to B, BA. ఈ రెండు సేమ్ కదా? సేమా కదా? సేమ్ లైన్ సెగ్మెంటా కాదా? సంధ్యా ఇంటి వరకు ఒక రోడ్ ఉంది, మరి సంధ్యా ఇంటి నుంచి సిరి ఇంటి వరకు కూడా రోడ్ ఉంది. ఆ రోడ్ సేమా కాదా? సేమ్ కదా? సో అది లైన్ అవుతుందా, రే అవుతుందా, లైన్ సెగ్మెంట్ అవుతుంది?
సిరి ఇంటి నుంచి సంధ్య ఇంటి వరకు పోయే దారి ఏమైతుంది? కారుణ్య. కారుణ్య అర్థమైందా? లైన్ సెగ్మెంట్. మళ్ళీ సిరి తన ఇంటి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడో పోతా ఉంటది. సంధ్య ఇంటికి వెళ్తుందా, దాటి వెళ్తుందా, దాని ముందు ఆగుతుందా తెలియదు. ఎక్సలెంట్, గుడ్. అలాగే అర్థమైందా? మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.